అమ్మా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. మీరు కానీ కాంగ్రెసేనా? నాది మీ పక్క ఊరే భీమారం, సార్తిరెడ్డి తమ్ముడు కొడుకును. ఒక్క అవకాశం కలిపిండి, రైతు బిడ్డను తల్లి. హస్తమూర్తి కోటేసి ఒక్కసారి హస్తమూర్తిని గెలిపించారంటే నేను ఎమ్మెల్యేనైనా అనుకోండి. నేను రైతు కష్టం తెలిసినోడిని. ఒక్క అవకాశం నాకు కలిపిండి తల్లి. మనకంతా ఎప్పుడు నాన్ లోకల్ ఉండి ఇక్కడ వ్యాపారస్తులు ఉండి మనల్ని అంతా గబ్బు పట్టించున్నారు. ఏమ్మా ఒక్క అవకాశం కనిపించండి, హస్తమూర్తి తల్లి. మీ బంధువులకు కూడా 10 మందికి చెప్పి 10 ఓట్లు వేయిస్తే నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు తల్లి. ఏమ్మా హస్తమూర్తి పెద్దయినా ఒక్క ఊరే భీమారం ఏం తల్లి. ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి హస్తమూర్తి ఏ తల్లి ఒకసారి ఏ తల్లి. నేను రైతు బిడ్డను ఏం తల్లి. ఒక్కసారి అవకాశం భీమారం తెలుసా? బంధువులు ఉన్నారా? బంధువులు కాంగ్రెస్ పార్టీకి మా హస్తమూర్తు ఇందిరమ్మ తెలుసు కదా. ఇందిరమ్మ అప్పుడు ఇందిరమ్మ, ఇప్పుడు షర్మిలమ్మ, రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏం తల్లి ఖచ్చితంగా హస్తమూర్తి కోటే తల్లి. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈ కొత్త ఊరు భీమారని పాత సార్లు రైతును బిడ్డను. మీ అమూల్యమైన ఓటు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఏం తల్లి. మాది 9 గ్యారెంటీలు ఉన్నాయి. షర్మిలమ్మ నాయకత్వంలో బ్రహ్మాండం. మన దౌర్భాగ్యం నంద్యాలకు ఎప్పుడు బయట వాళ్ళే. అన్న కొంచెం ముందు తమ్ముడు కొడుకును. నాకు ఒక అవకాశం కలిపింది. నేను రైతు బిడ్డను. ఒకసారి హస్తమూర్తికి ఓటేసి గెలిపింది తల్లి. మీరు అందరూ ఆలోచన చేసి నా గురించి హస్తమూర్తికి ఓటేసి తల్లి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాకు కాంగ్రెస్ పార్టీ కలిగించిన అవకాశాన్ని ఈరోజే మేము ప్రజల వద్దకు వచ్చి ఈరోజే మొదలుపెట్టాము. గడప గడపకు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వాస్ మొదలుపెట్టాము. ఈరోజు మా స్వగ్రామమైన భీమవరంతో మొదలుపెట్టాము. రెండో ఊరు కొత్తపల్లెకి వచ్చాము. కొత్తపల్లెలో కూడా ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించి కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే జనాలు కూడా విసుగెత్తిపోయినారు అన్ని పార్టీలతో. గతంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో అందరితో కూడా విసుగెత్తిపోయి వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏవే కానీ నిలబెట్టుకోలేకపోయిన పార్టీలు అవి. మొన్నటిదాకా స్పెషల్ స్టేటస్ అన్నారు. స్పెషల్ స్టేటస్ గురించి ఏదే కానీ తేల్చలేని పరిస్థితిలో 2 పార్టీలు చేతులు ఎత్తేసాయి. అదేవిధంగా రాజధాని విషయంలో అయితే అట్టర్ ఫ్లాప్. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడుందిరా అంటే జనాలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది ప్రజలు ఆల్రెడీ నమ్ముతున్నారు. ప్రజల్లో కూడా ఆ విశ్వాసం ఉన్నది. ప్రజలు కూడా ఆదరిస్తారు. సరే ఈసారికి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మనము పట్టం కట్టలేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి భారీగా జనాలు ఓటు శాతాన్ని వాళ్ళ ఓటు రూపంలో చూపించి ఓటు శాతాన్ని పెంచుతారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఓట్లు వేసి జనాలు ఆదరిస్తే మేము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా కొట్లాడి స్పెషల్ స్టేటస్ కోసం అయితే కానివ్వండి, మన రాజధాని కోసం అయితే కానివ్వండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడి ధర్నాలకైనా కానీ దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకురాలు శర్మిల గారు చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో మా ఓటు శాతం పెరిగిన తర్వాత మాకు కార్యకర్తలు పెరుగుతారు. రేపు పొద్దున జరగబోయే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడి ప్రతి ఒక్క దాన్ని మేము సాధిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను.